భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైందని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు, డీఈఓ వాసుదేవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కూతురైన ఉపాధ్యాయులు చెప్పిందే పిల్లలు వింటారని అన్నారు. వ్యక్తిత్వాన్ని రూపొందించేవాడే టీచర్ అన్నారు. పిల్లల భవిష్యత్తును ముందుగా గుర్తించేవారు ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉత్తమ భావాలను పెంపొందిస్తున్న గురువులను గౌరవించుకునే సంస్కృతి మన దేశంలోనే ఉందన్నారు. మాట్లాడుతూ టీచర్ ఈ 3 అక్షరాల పేర్లు ఎప్పటికీ మర్చిపోలేమని, అప్పట్లో ఉపాధ్యాయుల మెప్పు పొందాలని, వారి మోములో చిరునవ్వు చూడాలనే తపనతో పోటీపడి చదివేవాళ్లమని తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్ సుభాష్ని మాట్లాడుతూ తాను కూడా ఉపాధ్యాయునిగా పనిచేసి 2007లో గ్రూప్ 1 అధికారిగా జిల్లాలో పనిచేయడం జరిగిందన్నారు. 70 మందికి వివిధ కేటగిరీలో ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఏడీలు వి వెంకటరాజు, ఏ ఛాయాదేవి, డివైఈఓ నారాయణ, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, సమగ్ర శిక్ష ఏఎంఓ గౌరీశంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ గురించి మనము ఎవరికి ఎలా చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు. బికాజ్ అందరికీ కూడా టీచర్ చాలా ఇంపార్టెన్స్ తెలుసు. విధంగా ఒక దగ్గర స్టూడెంట్గా ఉన్న వాళ్ళే ఒక టీచర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాలెడ్జ్ని తీసుకునేవాళ్ళు. అందుకే మనం చరిత్రలో చూస్తున్న, పురాణాల్లో చూస్తున్న గ్రేట్ పీపుల్ని మనం ఎలా అయితే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళ టీచర్స్ని కూడా మనం అలానే గుర్తుపెట్టుకుంటాం. గ్రేట్ మైండ్స్ ఆర్ మౌల్డెడ్ బై ద గ్రేట్ టీచర్స్. సో మీరు శ్రీరాముడిని గుర్తుపెట్టుకునేటప్పుడు శ్రీరాముడు అంత విలువిద్యకారుడు అవడానికి కారణమైన విశ్వామిత్రుని కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ప్రతి గ్రేట్ పర్సనాలిటీ వెనుక కూడా ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటరే టీచర్. సో అందుకే ప్రభుత్వం కూడా గుర్తించి స్పోర్ట్స్ మెన్కి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ద్రోణాచార్య అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక వ్యక్తి ఎంత సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ వెనక అతన్ని ప్రేరేపించే ఇంకొక మహోన్నతమైన వ్యక్తి ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో గురువు యొక్క స్థానం అత్యద్భుతం. భగవంతుడికి కూడా లేని స్థానాన్ని మన భారతీయ సంస్కృతి గురువు కల్పించింది. 5 రకాల గురువులు ఉన్నా ఆధ్యాత్మిక గురువులు, ఈరోజు లౌకిక గురువులు మీరంతా. ఆధ్యాత్మిక గురువులు స్థానం ఇవాళ లౌకిక గురువులు సాధించారన్నలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ విద్యార్థులకి విద్య నేర్పడంతో పాటు విజ్ఞానం కూడా నేర్పించి వారికి ఒక సంస్కృతిని, నాగరికతని నేర్పించి వారి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు పోషించిన పాత్ర అమోఘం. అటువంటి మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే భారతీయ సంస్కృతిని గౌరవించడం అనేది తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్కృతి మరి ఏ దేశంలోనే లేదు, గురువుని గౌరవించుకోవడం అనేది. అటువంటి గురుస్థానాన్ని కూడా ఇవాళ కొంతమంది కించపరిచే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దానికి ఇవాళ సమాజం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గురువు స్థానం ఎప్పటికీ గురువుకు ఉండే విధంగా ఇటు ప్రభుత్వాలు కానీ, ఇటు సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.